ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటేనే మనం అందరం కలిసి సైబర్ నేరాలను నిర్మూలించగలం. కాబట్టి ఇప్పుడు వినాయక చవితి కూడా రాబోతుంది కాబట్టి వినాయక చవితిలో పాల్గొనేటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఎలా ఉండాలనేటువంటి డిస్కషన్ చేయండి, చర్చించుకోండి. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, ఇలా చాలా రకాలుగా ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఉంటాయి. ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ అండ్ డిజిటల్ ఎంక్వైరీ స్కామ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, ఫేక్ పోలీస్ కాల్స్, హనీ ట్రాప్స్, ఆధార్, పాన్, బ్యాంక్ అప్డేట్, ఫేక్ కాల్స్, టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కాల్ చేస్తున్నామని చెప్పేసి మీకు ఒక 1 అవర్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని లింక్ ఓపెన్ చేయమంటాడు, నెంబర్స్ పే చేయమని చెప్పేసి మీ డాటా తీసుకొని మిమ్మల్ని భయపెడుతూ మీ యొక్క డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు లాటరీ వచ్చినాయని, గిఫ్ట్ వచ్చినాయని, క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని చెప్పేసి, ఇంకొకటి షేర్ మార్కెట్లో క్షణాలలో మీరు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మీకు ఈ టెలిగ్రామ్ లింక్స్లో చేయంగమని చెప్తారు. అలాగే ప్రతి ఒక్కరు యువతీ యువకులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఇన్వెస్ట్మెంట్లో మీకు తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతేగాని ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మళ్ళీ ఇంకా మీ మొబైల్స్కి ఏపీకే లింక్స్, ఈ యూనియన్ బ్యాంక్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని లింక్స్ వస్తే అవి అన్నెసెసరీ ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ వెళ్తాయి. ఒకవేళ మీ అకౌంట్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకు మేనేజర్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఈ మధ్యన ఎక్కువగా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అందమైన అమ్మాయిలు వీడియో కాల్స్ చేస్తే వాటిని యాక్సెప్ట్ చేసి వారితో చాటింగ్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అందమైన అమ్మాయిలు చాటింగ్ చేసేటప్పుడు కానీ వారి యొక్క లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి.